పెద్దారెడ్డి తాడిపత్రిలోకి వెళ్లడానికి సుప్రీంకోర్టు అనుమతించడంపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. తాడిపత్రిలో రాజకీయాలు చేయడానికి పెద్దారెడ్డికి అర్హత లేదని ఆయన మండిపడ్డారు. పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే అతని వల్ల నష్టపోయిన బాధితులే అడ్డుకుంటారన్నారు. సారా అమ్మి దేవాలయాల్లోని హుండీలను దోచుకున్న ఘనత పెద్దారెడ్డిదే అని జేసీ ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. సారా ప్యాకెట్లు అమ్మలేదా? దేవాలయంలో నేను తీసుకొని పోలేదా? అన్ని దానికన్నా దుర్మార్గం ఏమంటే తాడిపత్రిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది, వేరే వాళ్ళ ప్లాట్ దీనికోసం అనేది 600 డయాతో నీళ్లు పోతా అంటే ఈయన తెచ్చి ఆ 600లో 400 డయా కలుపుతాడు. కానీ హైకోర్టు చేయకూడదని ఇస్తే కూడా అప్పుడులో ఉండే డిఓఎస్పి ఈయన అందరు కలిసి నేను బయలుదేరుతుంటే ఇంట్లో హౌస్ అరెస్ట్ చేసి కనెక్ట్ చేసినారు. ఈ ఉదయం మొత్తం పోయింది. వీఆర్ నాట్ అగైన్స్ జగన్ రెడ్డి ఆర్ ఇస్ పార్టీ, ఇట్స్ ఎన్ ఇండివిజువల్. మన ఆనంద్ గౌడ్ రావలేదా? శైలజానాథ్ రాలేదు, మీటింగ్ పెట్టుకోలేదా? వీళ్ళకి అర్హత లేదు, ఇలా ఫ్యామిలీకి అర్హత లేదు. 19 ముందు ఏడున్నారు నీ కొడుకులా? ఎక్కడున్నారు? నేను డింటా హ్యావ్ ఎ బైక్, అది వాళ్ళ ఇష్టం, సంపాదించుకుంటారు. నేనే వద్దన్నా. మీ కథ చెప్పాలంటే ఎంతండి, ఎన్ని చెట్లు కొట్టినాడు ఆయన, ఎన్ని చేసినాడు. ఆయన భాష చూడండి దయచేసి. చెప్పు మెట్టు పని పంపిలే, పని రానిలే, ఎంతమంది నాశనం చేసిపోయినాడు వాడు. ఆడపిల్లలు ఉన్న తరిమి కొడతారా కౌన్సిలర్ని? మోటార్ సైకిల్లో పోతా అంటే నేను అందరికి స్కూటర్లో కొనిచ్చి నా కౌన్సిలర్లకు ఎలక్ట్రిక్ స్కూటర్ ఎందుకు తిరిగేదాన్ని. నేను అందరినీ